విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ ఈ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు విశ్వావసు. దాదాపు సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ, వ్యాధి బాధలను తట్టుకుంటూ, ఈ క్రోధినామ సంవత్సరాన్ని దాటుతూ విశ్వావసు సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభవేళ ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకు, సరస్వతికి నమస్కరిస్తూ ఉగాది అంటే యుగాది, యుగము ప్రారంభించినటువంటి రోజు. ఆ ప్రారంభించినటువంటి రోజుకి ఒక ముహూర్తాన్ని నిర్ణయించుకున్నట్ట బ్రహ్మదేవుడు. అన్నింటిలో నుంచి మొదటిది తీసుకున్నాడు. ఎలా? అయినాలలో మొదటి అయినం, మాసాలలో మొదటి మాసం, అలాగే తిథులలో మొదటిది, నక్షత్రాల్లో మొదటిది, రోజులో మొదటిది, వారములో మొదటిది, ఇలా అన్నీ కూడా మొదటి దానిని తీసుకుని త్రిమూర్తులలో మొదటివాడైనటువంటి బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభం చేశాడని మనకు పెద్దలు చెప్తూ వచ్చారు. దాన్ని మనం ఆచరిస్తూ వస్తున్నాం. అసలు ఎవరి పెద్దలు? అసలు ఈ పండుగలు ఏమిటి, పర్వదినాలు ఏమిటి? ఇది మనం సూక్ష్మంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పెద్ద పెద్ద మాటలతో మనకు అక్కర్లేదు, చిన్న మాటల్లోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధగా వినండి. ఒక ఆయన చెప్తాడు ఒక చక్కని సమన్వయం. ఏమిటంటే అది మాయ అనేది ఒక కాగుగా ఊహించుకోండి. కాగు అంటే తెలుసుగా, నీళ్లు కాసుకునే కాగు. ఆ మాయ అనే కాగులో ఈ కాలపురుషుడు ఏం చేస్తాడంటే ఈ సమస్తాన్ని కూడా ఉడకబెడుతూ ఉంటాడు. ఆ ఉడకబెట్టడానికి ఇంధనం ఏమిటి? పగలు రాత్రే ఇంధనం. సూర్యుడు, అగ్ని, ఈ ఋతువులు, మాసాలు అనేవి తెడ్లు. ఆ కాగులో ఉన్నటువంటి పదార్థాన్ని నిరంతరం మనం ఎట్లా అయితే పాయసాన్ని కలయబెడుతూ ఉంటామో, అడుగంటిపోకుండా, కాటు రాకుండా ఎలా అయితే తయారు చేస్తామో అలా నిరంతరం కలియ తిప్పుతూ ఉంటాయట. ఇవి మాసాలు, ఋతువులు, సూర్యుడు, అగ్ని, ఇవన్నీ. ఇది ధర్మరాజు యక్షప్రశ్నకు సమాధానంగా చెప్పిన విషయం ఇది. నేను ఇక్కడ చెప్తున్న విషయం మీకు. అలా కలియ తిప్పుతూ ఉంటాయి. దేనికోసం? ఈ ఉడికేటటువంటి పదార్థం ఉడక్కపోవడం, లేకపోతే చిమిడిపోవడం, లేకపోతే మాడిపోవడం, ఇవన్నీ దోషాలకి అది లోనవుతూ ఉంటుంది. అలా లోను కాకుండా తెడ్లులాగా ఈ ఋతువులు, మాసాలు జాగ్రత్త పడడానికి నిరంతరం అలా కలియ తిప్పుతూ ఉంటాయన్నమాట. అర్థమైందిగా? ఆ తీసుకున్నటువంటి జాగ్రత్తకు ఫలితంగానే మనకి పండుగలు, పర్వదినాలు ఏర్పడ్డాయన్నమాట. మన అందరి యొక్క క్షేమాన్ని ఆశించినటువంటి మన పూర్వ ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషులు ఈ నక్షత్ర గమనాన్ని బట్టి, అలాగే ఋతుధర్మాన్ని బట్టి, అంటే కాలధర్మాన్ని బట్టి ఈ పండుగలన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకు? మానవుడు ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తే ఆహ్లాదంగా జీవించడానికి ఉపయోగపడుతుంది, ఏ ఏ ఋతువుల్లో ఏ ఏ రకాల పనులు చేయాలి, ఏ ఏ పదార్థాలు తింటే వాడు ఆరోగ్యంగా ఉంటాడో, అలాంటి విషయాలన్నిటినీ కూడా మన పండుగల్లో ఆచార రూపంలో స్థిరపరిచి మనందరికీ కూడా అందించారు. ఎవరు? మన పూర్వ ఋషులు. అందుకే మనం ఋషి రుణం తీర్చుకోవాలి అంటే, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మన యొక్క ఆచారాల్లో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని పాటిస్తూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఇలా ఆరోగ్యంగా ఉండడానికి కారణభూతులు ఋషులు. కాబట్టి ఆ ఋషుల రుణాన్ని తీర్చుకోవాలి అంటే ఋషుల బాటలో మనం నడవాలి. అయితే ఈ పండుగలు కూడా ఎలా వచ్చాయి? ఆయా ప్రదేశాల శీతోష్ణ స్థితిగతులను బట్టి వచ్చాయి. ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా నార్త్ ఇండియా వెళితే ఒక రకంగా ఉంటుంది, మరో ప్రాంతానికి వెళితే ఒక రకంగా ఉంటుంది, సౌత్ ఇండియాలో ఇంకో రకంగా ఉంటుంది. ఇలా ఆయా ప్రాంతాల యొక్క
స్థితిగతులను బట్టి, చల్లదనాన్ని బట్టి, లేకపోతే వేడిని బట్టి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ సామాజిక జీవన విధానంలో నుంచి పుట్టుకొచ్చాయి. ఇదే పండుగని నార్త్లో చేయరు, ఇక్కడ మనం చేస్తాం. మహారాష్ట్రలో చేస్తారు, కర్ణాటకలో, మన తెలుగు రాష్ట్రాల్లో మనం చేసుకుంటాం. ఇలా ఈ వ్రతాలు, నియమాలు ఇవన్నీ కూడా మానవుడికి ఒక సంస్కారాన్ని అలవాటు చేశాయి. ఏమిటా సంస్కారం? కొత్త బట్టలు ధరించినప్పుడు పెద్దలకి నమస్కరించడం, అమ్మ చక్కగా తలస్నానం చేసి పిల్లలందరికీ తలస్నానాలు చేయించి నుదుట కుంకుమ ధరింపజేసి పూజ గదిలోకి తీసుకువెళ్ళి భగవంతుడికి, ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, ఆ తర్వాత పోషణకర్త అయిన విష్ణు, లయకర్త అయిన శివుడు, ఈ త్రిమూర్తులకి కూడా నమస్కారం చేయించి పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకునేది మరి సంస్కారమే కదా. అటువంటి సంస్కారాన్ని అలవాటు చేశాయి. వండిన పదార్థాన్ని 10 మందికి పంచిపెట్టడం, షేర్ చేసుకోవటం, ఇవన్నీ సంస్కారం కిందకే వస్తాయి కదా. కాబట్టి ఆ విధమైన సంస్కారాన్ని మనకు అలవాటు చేయడానికి కూడా ఈ పండుగలు, నియమాలు మనకు ఒక ఆరోగ్యప్రదాలుగానే మనకి పరిణమించాయన్నమాట. ఇక పోతే ఉగాది. మనం ఈ ఉగాది పండుగ వస్తే ఈ రోజు నుంచి శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రులను చేసుకుంటూ ఉంటాం. ఈ వసంత నవరాత్రులు చేసుకోవడం వల్ల చాలా గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. ఏమిటంటే, రామకథను మనం గానం చేసుకుంటూ, మననం చేసుకుంటూ, ఆ రామాయణంలో ఉన్న పాత్రలను, ఆ పాత్రలో ఉన్నటువంటి విశిష్టతను మన జీవితాలకు కూడా మనం అన్వయించుకుంటూ జీవించగలిగినట్లయితే ఆ గృహం కళకళలాడుతూ ఎలా ఉంటుందో, నిత్యనూతనంగా ఇదంటారే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఎలా ఉంటుందో మనకు చెప్పడం జరిగింది. అందుకని దానిని ఎప్పుడు పారాయణ చేస్తూ, వింటూ, పెద్దల యొక్క మాటలు వింటూ, మనల్ని మనం తడిమి చూసుకుంటూ, మనలో ఉన్నటువంటి మూలాలను మనం గుర్తుపెట్టుకుంటూ చేసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం ఇది. అందుకని చూడు, రేపటి నుంచి ఈ పండుగ అయిన తర్వాత అందరూ మనకి చలివేంద్రాలను పెడతారు. ఆ చలివేంద్రాలను పెట్టి దాన్ని ప్రపాదాన ప్రారంభం అంటారు. ప్రపాదానం అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా దాహాన్ని, బాటసారులందరికీ కూడా దాహార్తిని తీరుస్తూ మజ్జిగ, అలాగే మంచినీళ్ళు, ఇలాంటి పానీయాలను బాటసారులకు అందిస్తూ, అంతేకాకుండా పూర్వపు రోజుల్లో, అంటే ఇప్పుడంటే మనకు ఫ్యాన్లు అవి వచ్చాయి, కానీ ఆ రోజుల్లో విసనకర్రలు, గొడుగులు దానం చేసేవారు. అందుకే పెళ్ళిళ్ళలో కూడా, వేసవి కాలంలో పెళ్ళిళ్ళు జరిగాయి కదా, వచ్చిన బంధువులందరికీ ఒక కర్చీఫ్, అలాగే ఒక విసనకర్ర తప్పకుండా ఇచ్చేవారు. అందుకని మనకి వసంత చైత్రమాసంలో వచ్చే ఆంజనేయుడి యొక్క పుట్టినరోజుకు కూడా విసనకర్రలు పంచుతారు వచ్చిన భక్తులకి. ఇప్పుడు ఆ విసనకర్రల అవసరం ఉండడం లేదుగా, మనకి ఎలక్ట్రిక్ ఫ్యాన్లు వచ్చేసినాయి కదా. అందుకని ఆ ఫ్యాన్లు వచ్చిన తర్వాత విసనకర్రలను మర్చిపోయాం మనం. ఈ ఉగాది రోజున ఈ బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు కదా. ప్రారంభించిన రోజునే ఈ దేవతలందరికీ కూడా ఆయా పనులను నియోగించేశాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియోలాగా నియమించేసి, ఏ దేవత ఈ సృష్టి కార్యములు ఏ బాధ్యత తీసుకోవాలో కూడా నియమించినటువంటి రోజు అన్నమాట. అందుకనే నవగ్రహాలు వీటన్నింటికి కలిపి వాళ్ళ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా ఎవరెవరికి ఏ రకంగా నడవబోతోందో అనేది ముందు చూపుగా ఒక కరదీపిక పంచాంగాన్ని కూడా మనకు అందించి, దాని ద్వారా నడుచుకోవడానికి అటు రైతులు కానీ, ఉద్యోగులు కానీ, మామూలుగా పనులు చేసుకునే ప్రతి ఒక్కరికి, ఆయా శాఖల్లో పనిచేసే వాళ్ళందరికీ కావలసినటువంటి ఒక ముందు చూపుని మనకి ప్రసాదించి, ఈ పంచాంగంలో ఆ పంచాంగ శ్రవణం ద్వారా దాన్ని సరిదిద్దుకోవడానికి, సరిచూసుకోవడానికి, జాగ్రత్తగా నడవడానికి మనకు ఒక పంచాంగ శ్రవణం ద్వారా ఒక అవకాశాన్ని మనకి కల్పించారు మన ఋషులు. ఇక ఉగాది పచ్చడి సంగతి అంటావా, దాన్ని నింబ కుసుమ భక్షణం అంటారు. ఈ ఉగాది
ఒక రకంగా చెప్పాలంటే ఋతు సంబంధమైన పండుగ, ఒక ప్రకృతికి సంబంధమైన పండుగ. ప్రకృతిని ఆరాధనే కదా మనది. ఈ ప్రకృతి యొక్క ఆరాధనకు పేరు మోసినటువంటి మన పెద్దలందరూ ఋతు సంబంధమైన పండుగల కార్యకలాపాల్లో ఏ ఋతువులో ఏది లభ్యమవుతుందో దొరుకుతుందో అటువంటి పదార్థాలు ఏవైతే ఉంటే వాటికి ప్రవేశం కలిగించి దాని ద్వారా మనకు ఒక ప్రయోజనం కలిగించారు. ఉగాది పచ్చడిలో మనం వేసేటువంటి పదార్థాలన్నీ వేప పువ్వు, చింతపండు, బెల్లము, నెయ్యి, కొత్త జీలకర్ర, వీటితోనే మన ఉగాది పచ్చడి మనం చేసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడిప్పుడే కాస్త తేనె, చెరుకు ముక్కలు, అరటిపళ్ళు ఇలాంటివి కూడా కలిపి సేవించడం మనం చూస్తూ ఉన్నాం ఆధునిక కాలంలో. ఏమీ లేదు, ఈ పచ్చడి సేవించడం వల్ల అంటే రాబోయేటటువంటి కష్ట నష్టాలకి, అరిష్టాలకి, అదృష్టాలకి మేము సిద్ధంగా ఉంటామని శపథం తీసుకున్న దానికి ఈ పచ్చడి ఒక గుర్తుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకని అందులో పచ్చడిలో ఏ విధంగా అయితే అన్ని రకాల రుచులను మేళవించుకుని మనం సేవిస్తున్నామో జీవితంలో కూడా అనేక రకాల ఒడిదుడుకులు, కష్ట సుఖాలు, కష్ట నష్టాలు, దుఃఖాలు అన్నీ మనకు వస్తూ ఉంటాయి ఆటుపోట్లు. వాటన్నింటిని తట్టుకోవడానికి ఇప్పటి నుంచే మా మనసును సిద్ధం చేసుకుంటున్నాము అని ఈ నింబ భక్షణం సేవిస్తూ, నింబ కుసుమ భక్షణం అంటారు, సేవిస్తూ దానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేయడం కూడా ఉంటుందన్నమాట. కేవలం ఏదో పచ్చడి ఏదో తీసేసుకుని తినేసేసి పని అయిపోయిందని అనుకోకుండా ఆ భావన చేత ఎప్పుడైతే మనం దాన్ని స్వీకరిస్తామో నిజంగానే రాగలిగినటువంటి కష్టాలన్నింటినీ కూడా మనం తట్టుకోగలిగినటువంటి శక్తి కూడా మనకు వస్తుంది. హ్యూమన్ బీయింగ్ ఏంటి, ప్రకృతి మానవుడనే ఒక పరిపూర్ణ సృష్టి చేసి ఈ భూమి మీదకి వదిలిపెట్టింది. అవునా? ఈ 7 మడతల శరీరంతో భౌతికంగా, మానసికంగా, అలాగే ప్రజ్ఞామయంగా ఈ 3 స్థాయిల్లో మానవ జాతి ఎన్నెన్ని రకాల వ్యక్తిత్వాలతో, అస్తిత్వాలతో విరాజిల్లుతోంది. మళ్ళీ ఏ వ్యక్తికి ఆ వ్యక్తి పూర్తిగా ఒక కొత్త సృష్టిగానే భాషిస్తాడు. అవునా? ఇన్ని రకాల వ్యక్తిత్వాలను తయారు చేయడానికి కావలసిన సృజనాత్మక ప్రజ్ఞ ఎక్కడో ఉంది కదా. ఎక్కడో ఏమిటి, ఈ సృష్టిలో అంతర్యామిగానే ఉంది. దానినే బ్రహ్మ ప్రజ్ఞ అన్నారు. ఇంత వైవిధ్యం గల వ్యక్తిత్వాలు ఒకే చోట చేరితే ఏమవుతుంది? యుద్ధాలు, సంఘర్షణలు, రకరకాల ఈతి బాధలు, గొడవలు, గోలలు, రకరకాలు. అవునా? అందుకే వీటన్నింటిని నియంత్రించుకోవడానికి బ్రహ్మ సృష్టి చేసినప్పుడే మంచిని సృష్టిస్తూ చెడును కూడా సృష్టించాడు. ఎందుకని? చెడుగా ఎలా ఉండకూడదో చెప్పడానికి చెడు సృష్టిస్తేనే కదా తెలిసేది. ఒక సినిమా చూస్తున్నాం, హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు. ఇద్దరిని చూస్తే విలన్ లాగా ఉండకూడదని తెలుస్తుంది, హీరోలాగా ఉండాలనిపిస్తుంది. అవునా? అలాగే ఆ మంచి చెడులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ, తూకం వేసుకుంటూ, మనల్ని మనం సరిచూసుకుంటూ సరిచేసుకోవడానికే ఇన్ని పండుగలు మన సనాతన ధర్మంలో మన ఋషులు మనకి ఏర్పరిచారు. ఆషామాషి కాదు ఇది. మనం లేచి అభ్యంగన స్నానం చేసిన దగ్గర నుంచి, కొత్త బట్టలు ధరించి పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకునే దగ్గర నుంచి, మనం చేసినటువంటి పిండి వంటలు 10 మందికి పంచిపెట్టడం దగ్గర నుంచి అన్నింటిలోనూ కూడా ఒక సంస్కారంతో పాటు మన జీవన విధానంలో ఒక అద్భుతమైన ఒక కళను కూడా మనకి అందించారు నాన్న ఋషులు. అందుకని ఉగాది పండుగ రోజున పెద్దల ఆశీస్సులతో పాటు మనకి ఇంత అందమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అనేక రూపాలలో మనకు అందించినందుకు మనందరం కూడా వాళ్ళందరికీ రుణపడి ఉన్నాం. ఆ రుణం ఎలా తీర్చుకోగలం మనం?
తినిపోవడానికే రాలేదు కదా మనం ఈ భూమి మీదకి. ఆ రుణం మనం తీర్చుకోవాలి అంటే మనం ఆచరిస్తూ, ఇతరుల చేత ఆచరింపచేస్తూ, అందరినీ మేలుకొల్పుకుంటూ మన జీవిత ప్రయాణం సాగినప్పుడు అందరం ఆనందంగా ఉంటాం. కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోగలుగుతాం. ఇందాక ఒక పెద్దాయన అమెరికా నుంచి మాట్లాడారు. మనకు తెలిసిన ఆయనే మహానుభావుడు. ఎంత అద్భుతంగా చెప్పారో. చాలా దుఃఖభాజనమైన విషయంలో ఉండి కూడా దాన్ని కూడా ఎంతో పాజిటివ్గా తీసుకుంటూ ఒక చక్కని సందేశాన్ని ఇచ్చారు. అంటే దుఃఖాన్ని కూడా ఆస్వాదించగలగడంలో, కష్టాన్ని కూడా ఆ విధంగా ఆ కర్మఫలాన్ని అనుభవించడంలో ఒక ఆనందం అనాలో, భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకోవడం అనాలో, దానిని కూడా అననుకూలమైనటువంటి దాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఎలాగో ఎంతో అద్భుతంగా ఆయన వివరించడం జరిగింది ఇందాక ఫోన్లో. మరి అలా ఉన్నప్పుడు, అలా పండినప్పుడు, మన మనసు ఆ స్థాయికి ఎదిగినప్పుడు ప్రతి కష్టాన్ని కూడా భరించగలిగి దానిని దాటగలిగేటటువంటి స్థితి మనకి ఎప్పుడు వస్తుందంటే, ఈ పండుగలు పర్వదినాలు మనకి ఎందుకు పెట్టారో దాని పరమార్థాన్ని తెలుసుకుని మనం వర్తించినట్లయితే దాని యొక్క ఫలితం జరుగుతుంది. కాబట్టి ఈ విశ్వావసు సంవత్సరం మనందరిలో భగవంతుడి పట్ల మరింత విశ్వాసాన్ని పెంచి, మన మీద మనం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేటట్టుగా ఆత్మస్థైర్యంతో బ్రతికే శక్తిని మనందరికీ కూడా ఆ పరమాత్మ ప్రసాదించాలని కోరుకుందాం. నమస్కరిద్దాం. స్వస్తి.